సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ దినేష్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, అంటే ఇప్పుడు పల్మనాలజిస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము అంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మెయిన్ విషయం అయితే మళ్ళీ కోవిడ్. సో COVID-19 కొత్త వేరియంట్ అంటున్నారు, JN1. అసలు వాటి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ముందే ఒకసారి ఆ సిమ్టమ్స్ కానీ వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ చెప్పండి సార్. COVID-19 ఇప్పుడు కొత్త వేరియంట్ JN1 వేరియంట్ ఏదైతే మనం వింటున్నామో దాని గురించి, ఇట్స్ సేమ్ లైక్ అన్ ఒమిక్రాన్ వేరియంట్, లిటిల్ బిట్ ఆఫ్ మ్యూటేషన్ ఇన్ ద స్పైక్ ప్రోటీన్. సిమ్టమ్స్ అన్ని ఎవ్రీథింగ్ ఆర్ లైక్ సేమ్ ప్రజెంటేషన్ ఉండొచ్చు. ఫీవర్, కోల్డ్స్, హెడేక్స్, బాడీ ఏక్స్, కాఫ్, ఆయాసపడము, GI సిమ్టమ్స్ లైక్ డయేరియా, నార్మల్ ఫ్లూ సిమ్టమ్స్, ఎనీథింగ్ ఇట్ మైట్ ప్రజెంట్. సో స్పెసిఫికలీ దీనికి కొత్తగా ఈ టైప్ సిమ్టమ్స్ అన్నట్టు ఏం లేదు. ఇట్ కెన్ ప్రజెంట్ యాజ్ అ నార్మల్ ఫ్లూ ఆల్సో with infecting like every system can be affected with that. సార్, అంటే ఈసారి కనుక వస్తే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఆల్రెడీ 6 కేసెస్ డెడ్ అయ్యారు అని అంటున్నారు. బట్ ఆల్రెడీ మనందరం అయితే వ్యాక్సిన్ వేయించుకున్నాం. సో ముందుగా ఏదైనా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చా? సో డెఫినెట్లీ ఇప్పుడు సివియారిటీ స్ట్రెయిన్ అనేది చెప్పడం వీ కెనాట్ సే లైక్ దాట్. మోస్ట్లీ లైక్ ఏంటంటే ఒమిక్రాన్ వేరియంట్ లాగా ట్రాన్స్మిషన్ మైట్ బీ హై, బట్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ మైట్ నాట్ బీ సో మచ్. మైల్డ్ డిసీజ్గానే ఉండొచ్చు, మైల్డ్ సిమ్టమ్స్ లాగానే ఉండొచ్చు. బట్ వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ ప్రెడిక్ట్ దిస్. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఫర్దర్ రీసెర్చ్ కూడా అవసరం దీనికి చేయాల్సి ఉంటుంది. అండ్ వ్యాక్సిన్ డెఫినెట్లీ ఏదైతే మనకు కోవిడ్ వ్యాక్సిన్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సిన్ తీసుకున్నామో దట్ షుడ్ గివ్ అస్ సమ్ ఇమ్యూనిటీ విత్ ద థింగ్. సో లెట్స్ సీ. ఐ థింక్ ఈ వ్యాక్సిన్ వల్ల కూడా కొంచెం ఇమ్యూనిటీ మనకు ఉంటుంది కాబట్టి సివియర్ ఆఫ్ ద డిసీజ్ కానీ ఎల్డర్లీ పీపుల్ అయితే ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళలో మైట్ బి డిసీజ్ సివియారిటీ అంతగా ఉండకపోవచ్చు. బట్ వీ షుడ్ దీనికి కూడా వీ షుడ్ ప్రాపర్ డేటా. సో we should analyze it how it's going. సార్, ఒక్క విషయం చెప్పండి సార్. అంటే ఇలాంటి వైరస్లు అయితే ఈ మధ్యన బాగా వింటున్నాం. కరోనా అయితే చాలా ఎఫెక్ట్ ఇచ్చింది లాస్ట్ టైం. అసలు దానికి కారణం, రీజన్ ఏంటి అంటారు? ఫుడ్లో ఏమైనా డిఫరెన్సెస్ అంటే తక్కువ అయిందా ప్రోటీన్స్, లేదంటే పొల్యూషన్ అంటారా, ఎయిర్ పొల్యూషనా లేదా వాటర్ పొల్యూషనా, ఏంటి దేనికి వల్ల ఇలాంటి వైరస్లు వస్తున్నాయి అంటారు? It's like a flu virus ante these all are termed under SARI, severe acute respiratory illness infections. ఏదైతే డ్రాప్లెట్స్ త్రూ స్ప్రెడ్ అవుతుంది, ఒక మనిషి ఎవరికైతే ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళ నుంచి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ డ్రాప్లెట్స్ రూపంలో దిస్ విల్ బి స్ప్రెడింగ్ టు అదర్ పీపుల్. అండ్ డెఫినెట్లీ immunity is also important. Proper nourishment, proper this thing is also very much important. And ఈ జబ్బు కూడా ఎవరికైతే ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళలో ప్రాపర్ BMI ఉండదు. దే విల్ బి హ్యావింగ్ లో BMI, లెస్ BMI. దే ఆర్ ఆల్సో మోర్ బికాస్ వాళ్ళకు రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. దే మైట్ బి ప్రోన్ టు మోర్ టు దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సార్, అంటే ఇప్పుడు లంగ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఏ కారణాల వల్ల వస్తుంది? లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది సిమ్టమ్స్? Basically, any lung infection is termed as pneumonia. It might be a bacterial infection, it might be a viral infection. COVID kante mundu manaku we had swine flu, different kind of flu infections we had. COVID, it's a different pattern of virus. Everything, any infection pertaining to lungs is called pneumonia. Yeah. So లిమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఇట్ మైట్ బి ప్రజెంటింగ్ విత్ కాఫ్, దగ్గు రావడము, ఆయాసపడము, దగ్గుతే స్ఫుటం రావడము, ఫీవర్, బాడీ పెయిన్స్, మెట్లెక్కిన ఆయాసపడము, కొంత దూరం నడిచిన ఆయాసపడము, వెయిట్ లాస్, ఆకలి ఉండకపోవడము. ఇట్ మైట్ రేంజ్ ఫ్రమ్ వేరింగ్ డిగ్రీ ఆఫ్ సిమ్టమ్స్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే, బట్ లాట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు డయాగ్నోస్ ఇట్ వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ హీ గాట్. సో దానికి తగ్గట్టు టెస్ట్ చేయించుకొని, అండ్ ఎర్లీగా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డిలే చేస్తుంటారు. సో డిలే చేయకుండా ఎర్లీగా ఇఫ్ యూ కన్సల్ట్ యువర్ ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్, దెన్ దే విల్ గైడ్ యూ ఇన్ అ ప్రాపర్ వే వాట్ టు డూ, వాట్ టెస్ట్ టు బీ డన్, ఏ ఇన్ఫెక్షన్లో మీరు ఫిట్ అవుతారు, దేనికి ట్రీట్మెంట్ చేయాలనేది ప్రాపర్గా దే విల్ బి డయాగ్నోజింగ్ ఇట్. అండ్ దే విల్ బి సివియర్ ఇన్ఫెక్షన్ కాకుండా దే విల్ హెల్ప్ ఇట్. సార్, అంటే ఆస్మా పేషెంట్స్ గురించి కనుక మాట్లాడుకుంటే చాలామంది ఇన్హేలర్ వాడుతూ ఉంటారు. సో అది ఎక్కువగా వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా?
సో ఎలాంటి పేషెంట్స్కి ఇన్హేలర్ సజెస్ట్ చేస్తారు? ఇది చాలా కామన్ క్వశ్చన్ ఇది. అండ్ పేషెంట్స్ కూడా చాలా మంది ఎలా ఉంటారంటే లైక్ డే టు డే ప్రాక్టీస్ వి సీ లాట్ ఆఫ్ పేషెంట్స్, we prescribe medications, they use it for some time, for 1 week 10 days use చేస్తారు and they stop it, బాగా అయిపోతారు, they stop it again. So that's not correct actually. ఒక ఆస్మా అనేది ఒక హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్, అలర్జీస్ వల్ల ఉండొచ్చు, ఇట్ మైట్ బి డిఫరెంట్ ఈటియాలజీస్ ఉంటాయి. డయాగ్నోజింగ్ ఆస్మా షుడ్ బి డన్, ఇట్ విల్ బి డన్ బై పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. దాన్ని బట్టి ఏ స్టేజ్ ఆఫ్ ఆస్మా, మైల్డ్, మోడరేట్, సివియర్ దేంట్లో ఉన్నారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కూడా ఇట్ మైట్ బి నెబులైజర్ ఆర్ ఇట్ మైట్ బి ఇన్హేలర్స్. బేస్డ్ ఆన్ ద పిఎఫ్టీ సివియారిటీ ద ఇన్హేలర్ డోసేజ్ విల్ బి గివెన్. అండ్ ఆ ఇన్హేలర్స్ కూడా రెగ్యులర్గా యూస్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే కంటిన్యూస్గా ఇన్హేలర్స్ యూజ్ చేయడంతో దే మైట్ బి గెట్ అడిక్టెడ్ టు దట్. ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ నాట్ అడిక్షన్. ఇన్హేలర్స్ ఆర్ నెసెసరీ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్థమా. ఇట్ మైట్ బి లాంగ్ టర్మ్, ఇట్ మైట్ బి రేంజింగ్ ఫ్రమ్ months to years depending on his general condition and general proper evaluation every time. And inhaler doses slowly we will decrease it. అబ్రప్ట్గా ఆపొద్దు, సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయాయని కామన్ మిస్టేక్ చేస్తుంటారు. దే విల్ బి స్టాపింగ్ ఇట్ అబ్రప్ట్లీ అండ్ దే కమ్ బ్యాక్ అగైన్ విత్ సేమ్ సిమ్టమ్స్ అగైన్. సో డోసేజ్ షుడ్ బి మోడిఫైడ్ అకార్డింగ్ టు ద పేషెంట్ సివియారిటీ. రెగ్యులర్గా టెస్టింగ్ చేయించుకొని అండ్ రెగ్యులర్గా దే షుడ్ బి ఇన్ touch with the doctor so that they'll be treated accordingly. సార్ చాలా మంది అయితే కొంచెం వాకింగ్ అయితే చేయగలుగుతారు కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా వస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లం. కానీ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యూచర్లో? ఇట్స్ ఓకేనా ఇవన్నీ ఇన్హేలర్ వీటితో, లేదా దాని స్టేజ్ని బట్టి ఏమైనా రికగ్నైజ్ చేయాల్సి ఉంటుందా? సో ఆయాసం నడుస్తుంటే మీరు వాట్ ఎవర్ యూ ఆస్డ్, ఆయాసపడడం అనేది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? Is it because of any lung issue, asthma, smoking wala COPD issues, or post lung infection, severe lung damages wala fibrosis avutunnadi? It might be a fibrotic lung disease. Depending on what type of disease he is suffering. Cardiac issues unnaya, ayasa padadam chaana saallu they will be missing out. It might be a cardiac event also. So properly evaluate cheyali daniki. Okay, asthmaకి కార్డియాక్ కూడా సంబంధం ఉంటుందా సార్? ఛాన్సెస్ issues? Not exactly, but sometimes like both can mimic. Symptoms might mimic. Cardiac asthma అనే ఒక టర్మ్ కూడా ఉంది. సో సిమ్టమ్స్ మైట్ మిమిక్, బట్ జనరలీ దానికి ఏ టెస్ట్ చేయించుకోవాలి మనకి తెలియాలంటే, కార్డియాక్ ఆస్మా గురించి తెలియాలంటే? అంటే అందరికీ తెలియదు కదా. బేసిక్ వర్కప్ లోనే అన్ని విల్ హావ్ దానికి స్పెసిఫిక్ గా సెపరేట్ టెస్ట్ అంటూ ఏముండదు. బేసిక్ వర్కప్ లోనే. బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, దేని వల్ల తనకు ఆస్మా వస్తుంది, ఆయాసం అనేది వస్తుంది, వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనే దాన్ని ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సార్ ఎలర్జీస్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, తర్వాత ఏదో ఒక ఎలర్జీస్ ఉంటూనే ఉంటాయి. అంటే కొంతమందికి ప్లాంట్స్ ఇవి కూడా పడవు. సో అలాంటి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మెడిసిన్ కొంచెం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక మెడిసిన్ కోల్డ్ కానీ థ్రోట్ పెయిన్ కానీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఇప్పటివరకు ఎలర్జీస్కి ఏమైనా పర్మనెంట్గా ట్రీట్మెంట్ వచ్చిందా? ఫస్ట్ థింగ్ ఈజ్ అవాయిడెన్స్ ఆఫ్ అలర్జన్, అవాయిడెన్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్ causing that asthma attack is important. We even counsel them, like చాలా మంది ఇంట్లో పెట్స్ ఉంటాయి, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ, ఈ మధ్య పిజన్స్. There is a term called hypersensitivity pneumonitis where the common etiology factor is pigeon breeding places. So these అన్ని వల్ల కూడా ఆస్మా, అలర్జీ డిజార్డర్స్ అన్ని అగ్రవేట్ అవుతూ ఉంటాయి. The first thing is avoidance of the trigger. ఆ అలర్జీ దేని వల్ల వస్తుంది, avoidance of the allergen is the best effective way to prevent these episodes. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే కొంచెం ఆస్మా పేషెంట్స్కి కష్టము. సో ఎక్సర్సైజ్ చేయొచ్చా వాళ్ళు జనరల్గా నార్మల్గా? దట్స్ వాట్ మీకు అదే నేను చెప్పాను. ఆస్మా గ్రేడింగ్, ఇట్స్ మైల్డ్ వేరియంట్ ఆస్మా. కొంతమందికి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్మా అని కూడా ఉంటుంది. అగ్రెసివ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఆస్మా ట్రిగ్గర్ అవుతుంది. నథింగ్ టు వరీ, దే కెన్ వర్క్అవుట్, దే కెన్ డూ ఎక్సర్సైజ్, బట్ prior going to workout 15-20 minutes mundu taking a dose of inhaler will help them so that iటువంటి symptoms ఏమీ రాకుండా they can comfortably continue their exercise. సార్ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మనం ఏం తీసుకోవాలి? First thing is proper diet. Proper diet, taking care of good physical activity, exercise, proper diet, high risk individuals like elderly people,
obese people, immunocompromised people, like ఎవరైతే ట్రాన్స్ప్లాంట్స్ చేయించుకున్నారో, కిడ్నీ పేషెంట్స్, టేకింగ్ వ్యాక్సినేషన్ at regularly intervals will help them to achieve good immunity in the body. సార్ చివరిగా మీరు ఇచ్చే ప్రికాషన్స్ అంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇప్పుడైతే కోవిడ్ మళ్ళీ ఎంటర్ అవుతుంది, సో జనాలకి ఏం చెప్తారు సార్? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ నో నీడ్ టు పానిక్. ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి ఏదన్నా, నో నీడ్ టు పానిక్. ఫస్ట్ కన్సల్ట్ యువర్ ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇఫ్ ఇట్ ఈస్, ఇప్పుడు నార్మల్గా లాస్ట్ 1 month నుంచి లాట్ ఆఫ్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇట్స్ అ కోవిడ్ జైన్, ఇట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ అ ఫ్లూ, బట్ సిమ్టమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. సో జస్ట్ కన్సల్ట్ యువర్ ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్, టెస్ట్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ లైక్ టర్నింగ్ అవుట్ టు బి పాజిటివ్, దెన్ ద ప్రాపర్ గైడెన్స్ అండ్ ట్రీట్మెంట్ విల్ బి గివెన్ బై ద డాక్టర్. సో నో నీడ్ టు పానిక్ అండ్ నో నీడ్ టు వరీ. Okay, right. Thank you so much, sir. Thank you. Thank you.